రైట్. తెలంగాణలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారం కలకలం రేపుతుంది. ఎస్ఐగా ఉన్న ప్రణీత్ డీఎస్పీ స్థాయికి ఎలా వెళ్ళాడు? అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండానే జరిగిందా? ప్రణీత్ ఎంతమంది నెంబర్లు ట్యాపింగ్ చేశాడు? మాజీ మంత్రి ఎర్రబెల్లికి ఎలాంటి సంబంధం లేదా? అదే నిజమైతే పదే పదే ఆ మాజీ మంత్రి పేరు ఎందుకు వస్తుంది? ముందు జాగ్రత్తలో భాగంగానే సాక్ష్యాల్ని ధ్వంసం చేశాడా? విచారణలో బయటపడ్డ వాస్తవాలేంటి? రైట్, ఇదే వాటి ది గ్రేట్ డిబేట్. ది గ్రేట్ డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి సంజయ్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి వాసుదేవరావు, అదేవిధంగా విశ్లేషకులు శేషు గారు సిద్ధంగా ఉన్నారు. రైట్, మనకు తెలిసిందే తెలంగాణలో డిఎస్పీ వ్యవహారం ఏ స్థాయిలో గత కొన్ని రోజులుగా ఏ విధంగా హైలైట్గా మారింది, ఏం జరుగుతుంది, ఏంటి విచారణ ఏ విధంగా అవుతుంది, ఏ అంశాలు బయటకు వస్తున్నాయి, ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే వస్తూ ఉంది. అయితే ఇంటర్నల్గా ఇంకేమైనా జరుగుతుందా, విచారణలో ఏదైనా విషయాలు మరుగున పడుతున్నాయా, బయటికి రాకుండా ఉన్నాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఇంకెంతమంది ఎవరైనా ప్రభుత్వ పెద్దలు హస్తం ఉందా? ఎందుకంటే అంత డేర్గా అప్పటి ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్, ప్రస్తుతం కూడా ఆయన ప్రెసిడెంట్, ఆయనే ఫోన్ కూడా ట్యాపింగ్ చేసే అంత స్థాయి కంటే ఒక పెద్దల సహకారం లేకుండానే జరగదు అనేది ఒక వాదన. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మొదటిగా శేషు గారు, మీరు ఏ విధంగా చూస్తారో మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తాన్ని? నిజంగానే అప్పటి ప్రభుత్వలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల సహకారం లేకుండానే ఈ డిఎస్పీ, ఏదైతే మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఈ స్థాయికి వెళ్ళగలిగాడా, ఈ విధంగా చేయగలిగే ఉంటారంటారా? అందరికీ నమస్కారం. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల, జర్నలిస్టులు, సామాజికవేత్తలు, పౌర హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు ఇప్పుడు ట్యాప్ చేశారనేటటువంటి నిజాలు బయటపడుతున్నటువంటి సందర్భం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్లు ఏ విధంగా ట్యాప్ అయినవి, ఎవరు ట్యాప్ చేశారనేటటువంటి విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు ఎస్ఐబిలో ఉన్నటువంటి ఎస్ఓటి హెడ్ అయినటువంటి ప్రణీత్ రావు కీలకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారనేటటువంటి విషయం బయటపడటం, ప్రణీత్ రావు పార్టీ ఓడిపోగలనే రిజల్ట్స్ వచ్చినటువంటి రాత్రి నైట్ పార్టీ ఓడిపోయిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత దరిదాపు ఈ సమాచారానికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి 42 హార్డ్ డిస్క్లను, ఇతర సమాచారం మొత్తాన్ని ఎస్ఓటికి వెళ్లి ధ్వంసం చేసినట్లుగా ఇక్కడ ఆధారాలు సంపాదిస్తున్నారు. ప్రణీత్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ప్రణీత్ రావు పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి. ప్రణీత్ రావు ఇంటెలిజెన్సీ ఆఫీసర్ అయినటువంటి ప్రభాకర్ రావు సహకారంతో ఏ విధంగా ప్రమోషన్ పొందాడు, డిఎస్పీగా అర్హత లేకపోయినా అనేటటువంటి విషయం పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2022లో దేశవ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయండి. పెగాసిస్ స్పైవేర్ హ్యాకింగ్ అనేటటువంటిది దేశంలో ఒక 300 ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్టుగా, ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి కేంద్రంలో. అదేవిధంగా మీరు 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగినటువంటి ప్రభుత్వం కూడా వివిధ ప్రతిపక్ష నేతలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారనేటటువంటి విషయం పైన జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలో వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుని, అప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయినటువంటి ఏబీ వెంకటేశ్వరరావుని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కోర్టులో దానికి సంబంధించినటువంటి విచారణలు జరుగుతున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు గారికి మళ్ళీ పోస్టింగ్ ఏమని కోర్టు ఆర్డర్స్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అంటే అటు ఆంధ్రప్రదేశ్ లో గానీ, దేశంలో గానీ, ఇటు తెలంగాణలో గానీ ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది ఒక రివాజుగా, ఒక ఆనవాయితీగా ప్రభుత్వాలు మార్చుకున్నట్లుగా మనకి కనపడుతుంది. ప్రతిపక్ష నేతలవి, జర్నలిస్టులవి, ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా శేషు గారు నా పాయింట్ ఏంటంటే, శేషు గారు, సరే ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత పెద్ద వ్యవస్థ అనేది, ఎంతమంది సహకారం ఉంటే అవుద్ది అనేది మీకు పర్టికులర్ చెప్పక్కర్లేదు. కానీ ఒక్క వ్యక్తి వల్ల, లేదంటే ఇతనికి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైనా ఒకరిద్దరు వ్యక్తులు సహాయంతో అయ్యే పని అయితే కాదు. ఖచ్చితంగా పెద్ద తలకాల హస్తం ఉంటేనే, వారి యొక్క సహకారం ఉంటేనే జరుగుద్ది, అవునా కదా? ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఈ ఎస్ఐబిలు గానీ, ఎస్ఓటీలు గానీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచెస్ గానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గానీ, ఇది కేవలం టెర్రరిస్టులను, లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులను, లేకపోతే ఇతర ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళను కనిపెట్టడానికి, వాళ్ళపైన నియంత్రణ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ వింగుని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తమ స్వార్థం కోసం, తమ అవకాశాల కోసం ప్రతిపక్ష నేతల పైన, ముఖ్యంగా ప్రతిపక్షంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసి దాని ద్వారా చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. మీరు ఇందాక ఒక కీలకమైన మాట ఒకటి ఏమన్నారంటే, ఇది ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టూ ఎందుకు తిరుగుతుంది, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా
ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు. నేను నేను చెప్పాను, నేను చెప్పబట్టే ప్రణీత్ రావు ఈ ట్యాపింగ్ పాల్పడ్డారు, నా పేరు చెప్పండి అనేటటువంటిది ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది అని చెప్పారు. దీంట్లో ఒక కీలకమైన 2 అంశాలు చెప్పాలండి. ఒకటి, ఓటుకు నోటు కేసు మీకు గుర్తుండే ఉంటుంది. స్టీఫెన్సన్ డబ్బులకి ఇస్తున్నప్పుడు, ఇదే రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నప్పుడు ఇంటెలిజెన్సీ పట్టుకుంది. ఎట్లా పట్టుకుంది? ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మొన్నటికి మొన్న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం పట్టుకుంది. ఎట్లా పట్టుకుంది? ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ రాకెట్ ని చేంజ్ చేసింది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. మీరు అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నికల ప్రచార సభలో, ముఖ్యంగా పాలకుర్తి ఎన్నికల ప్రచార సభలో ఒక మాట చెప్పారు. నేను జైలుకు పోవటానికి, నేను అరెస్ట్ కావటానికి, నేను ఓటుకు నేటు కేసులో ఇరుక్కోవడానికి ఎర్రబెల్లి దయాకర్ రావే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పారు. కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ రావు పైన ఓటుకు నేటు కేసులో నన్ను ఇరికించారనేటటువంటి అభిప్రాయం ముఖ్యమంత్రి గారికి ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఆ స్టీఫెన్సన్ కేసు, ఓటుకు నోటు కేసు, ఈ పరిణామాలన్నీ చూస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా చెప్తున్నటువంటిది ఏంటి అంటే, నన్ను ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటటువంటి దానికి ఒక బలం చేకూరుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఇంటెలిజెన్సీని, ఎస్ఐబిని, ఎస్ఓటీలను తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ ప్రతిపక్ష నేతలను, జర్నలిస్టులను, సమాజం కోసం కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయటం రివాజుగా మారింది. అది 2022 ఎలక్షన్స్ కు ముందు, తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు గవర్నర్ గారు కూడా స్వయంగా ఆరోపణ చేశారు, నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, నా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు అనేటటువంటి ఒక కీలక సమాచారం రాజీనామా చేసినటువంటి తమిళసై గారు కూడా ఆరోపణ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి అటు దేశంలో పెగాసస్ ద్వారా ఫోన్ల ట్యాపింగ్ జరిగినటువంటి అంశం వార్తల్లోకి వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్ లో ఏబి వెంకటేశ్వరరావు ట్యాపింగ్ చేశారనేటటువంటి, ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి ట్యాపింగ్ చేశారనేటటువంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రణీత్ రావు కేసును కూడా మనం చూస్తున్నాం. ఒక ప్రణీత్ రావు అనేటువంటి ఒక ఎస్ఓటి అనే దానికి ఒక హెడ్ గా ఉన్నారు. కానీ పెద్దల హస్తం లేకుండా, ఇంటెలిజెన్సీ ఆఫీసర్ల హస్తం లేకుండా, ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా ఇంత పెద్ద రాకెట్ ని కొనసాగించడం అనేది సాధ్యం కాదు. ప్రణీత్ రావు ఏకంగా ఒక 30 మంది టీమును తయారు చేసుకున్నాడు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి, ఈ ఎస్ఓటి ద్వారా ఎక్స్ట్రాక్షన్ చేయడానికి, బెదిరింపులకు పాల్పడటానికి, అవినీతికి పాల్పడటానికి ఒక 30 మంది పోలీస్ యంత్రాంగం ఒక పెద్ద టీమును తయారు చేసుకున్నారు. అందుకే కదా ఇవాళ విచారణలో భాగంగా 2 సిఐలను కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం ఇంటెలిజెన్సీ వ్యవస్థని ప్రభుత్వాలు తప్పుదారు పట్టించి తప్పుడు అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నటువంటి ఉదంతమే మనకి ప్రణీత్ రావు రూపంలో కనపడుతుంది. రైట్. వాసుదేవరావు గారు బీజేపీ నుంచి ఉన్నారు. వాసుదేవరావు గారు, ఈ మొత్తం ఎపిసోడ్ని కానీ లేదంటేనేమో కొంతమంది రాజకీయ నేతల పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. నిజంగానే వాళ్ళ హ్యాండ్ ఉందనుకుంటున్నారా మీరు? మీ పార్టీ స్టాండ్ కానీ మీరు ఏమనుకుంటే ఈ టోటల్ ఎపిసోడ్ మీద, ప్రణీత్ రావు ఎపిసోడ్ మీద? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు, అలాగే ప్యానల్లోని తోటి పెద్దలకు, మీకు అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. మన గతంలో ఏదైతే ఇప్పుడు శేషు గారు ఏదైతే చెప్పారో తను స్పష్టంగా ఏం తెలుస్తుందంటే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు వారి అధికారానికి మితిమీరి అనాథరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఈ దాంట్లో పెద్ద చర్చ చేయాల్సిన అవసరం, ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసులో పట్టుకున్నారంటే కేవలం ఫోన్ ట్యాపింగ్ వల్లనే. ఆ ఫోన్ ట్యాపింగ్ కి వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వీరు సమాచారం కానీ ఇచ్చిన పాపం పోలే. అంటే జనరల్గా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలకి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంటుంది. కానీ అధికారం అంటే సొంతంగా ఉండదు. వారు ఎవరికైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటున్నారో అది రాష్ట్రం యొక్క శాంతి భద్రతలు కావచ్చు, లేకపోతే నక్సలైట్లు కావచ్చు, ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే శాంతి భద్రతలు కొన్ని కారణాలు, కొన్ని అవసరాల కోసం చేసే వారికి అధికారం ఉంది. కానీ అది దానికి సమాచారం ఇవ్వటం, ఎవరెవరి పర్మిషన్ తీసుకోవటం, దానికి ఎవరెవరు ట్యాపింగ్ చేశారో సమాచారం ఇవ్వటం అనేది ఆ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఉన్న రూల్. కానీ
ఏ రోజు కూడా ఆ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ని వయలేట్ చేయటమే కానీ దాన్ని కంప్లై చేసిన పాపాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. అప్పుడప్పుడు అవసరం అయితే కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లటం. ఈ రోజున రేవంత్ రెడ్డి ఇంతకుముందు కూడా చెప్పినట్టు శశి గారు చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారిని పట్టుకున్నారంటే కేవలం ఫోన్ ట్యాపింగ్ వల్లనే, వేరే ఏం లేదు. వాళ్ళ చేతిలో ఉన్న టెక్నాలజీని, అందులో ఈ రోజున అనేక రకాల టెక్నాలజీస్ వచ్చేసినాయి. అది ఇదివరకులాగా మనకు ట్రెడిషనల్ గా ఉన్న టెక్నాలజీలు దాటిపోయి అసలు ఇప్పుడు ఏ టెక్నాలజీ ఉందో కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఉంది. ఈ రోజు ఏదైతే మనం మీ ప్రభుత్వం ప్రైవేట్ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కూడా ఆరోపణలు వచ్చినట్టున్నాయి బాగా. ఎందుకంటే పదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెగాసిస్ గురించి చెప్తూ ఉన్నారు. బీజేపీ పెద్దలంతా కూడా తమ కాంగ్రెస్ పట్ల ఉన్న పెద్దల యొక్క ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తున్నారని పదే చెప్పిన పరిస్థితి. ట్యాప్ చేసిన డీపారికి కూడా రాహుల్ గాంధీ గారు దొరికేవాళ్ళు ఏదో కేసులో. రేవంత్ రెడ్డి గారు దొరికినట్టుగా రాహుల్ గాంధీ గారు ఎప్పుడో దొరికేవాళ్ళు, ఎప్పుడో లోపలికి అంటే అది అలిగేషన్ అంటారా? జస్ట్ కేంద్ర ప్రభుత్వం ఆ పరిమితులు దాటి ఉంటే అసలు ఈ దేశం ఇట్లా ఉండేది కాదు. భారతీయ జనతా పార్టీగా నా పరిమితులు దాటి ఉంటే ఈ రోజున ఇన్ని అరాచకాలు జరిగేవి కాదు, ఇన్ని అంటే ప్రతిపక్ష నాయకులు ఇన్ని వ్యవహారాలు చేసేవాళ్ళు కాదు, ఎప్పుడో అందరూ లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఏ స్థాయికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకటి రాజకీయ నాయకులు, రాజకీయ ప్రభుత్వాలు లేదా రాజకీయ పార్టీలు కక్షతో ప్రతిపక్షాల మీద జరగడం ఒకటి, ఇది ప్రజల మీద కూడా, అంటే అనేక వ్యాపారస్తుల మీద కానీ మహిళల మీద కానీ. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ, ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క అంతకుముందు బీఆర్ఎస్ అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ అనుకోండి, వాళ్ళ చేతిలో ఉన్న ఈ ఆయుధాన్ని తర్వాత కింది స్థాయిలో ఉన్న అధికారులు, అంటే ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్న ప్రణీత్ రావు అనేది ఆయన పైన బాస్ ఏదో చెప్పుంటారు, పలానా XYZ నో ఏబిసిడిని చేయమని. ఆయన ఏబిసిడికి పరిమితికి ఎందుకు అవుతాడు? దొంగతనం చేయమని వస్తే లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఈ దొంగతనమే చేయాలి, ఈ బ్యాంకుని కొల్లగొట్టాలనే ఉంటుంది. ప్రణీత్ రావు శుద్ధపూస కాదు కదా. ఏ విధంగా మనం తెలుసు, ఒక సిఐగా ఉన్న ప్రణీత్ రావు ఈ యొక్క ఎంత త్వరగా అంటే దాన్ని మన దాంట్లో డిఎస్పీ అయ్యారు. ఆయనతో ఉన్న చాలా మంది ఇంకా సీఎల్ గానే ఉన్నారు. ఒకసారి నువ్వు దొంగతనం చేయని అవకాశం ఇచ్చిన తర్వాత ప్రణీత్ రావు కేవలం ఓన్లీ వాళ్ళు చెప్పింది చేస్తారని ఏముంది, ఇంకెన్ని చేశారో తెలియదు. అవన్నీ తెలిస్తే అని చెప్పి ఈ రోజున హార్డ్ డిస్క్లన్నీ మాయం చేసినట్టుగా, తర్వాత కెమెరాలన్నీ ఆ రోజున ఉన్న CCTVలన్నీ ఆఫ్ చేసి చేసినట్టుగా మనకి టీవీలో కానీ అనేక మన పోలీసు విచారణలో అనేక ప్రసార మాధ్యమాల ద్వారా న్యూస్ పేపర్లు వస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు పరిమితులు దాటిపోయింది. ఒక్కసారి మన కింద అధికారికి తప్పు చేయి అని చెప్పి మన పై అధికారి ఇచ్చినప్పుడు ఆ అధికారికి ఇంకా వాళ్ళకి లిమిటే ఉండదు. అది ఆయన స్వప్రయోజనం వాడుకోవచ్చు, దీన్ని వాడుకొని ఆయన ఏం సంపాదించి, దీన్ని వాడుకొని ఇన్ని రకాల అగాత్యాలు చేసి, ఇన్ని రకాల ఫోన్ ట్యాపింగ్ చేసి అనేది అది ముందు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఇది కానీ అలవాటు పడితే, అంటే ఒక నెత్తురికి ఎలా విధంగా అయితే పులి రుచి మరిగితే ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. ఎక్కడ కనబడినా ఇప్పుడు ఇదే పరిస్థితి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండొచ్చు. అది జరిగితే ఇంక చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం సరే, కేంద్ర ప్రభుత్వం సరే, ఇటువంటి వాటి మీద నిఘా పెట్టకపోతే, పరిమితులు దాటితే చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మాత్రం దీన్ని ఖండిస్తుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం, శాంతి భద్రతల గురించి, ప్రజల కోసం వాడుకుంటే తప్పులేదు. దానికి ఆల్రెడీ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ లో చాలా స్పష్టంగా దేనికి పర్పసెస్, వాట్ ఆర్ ద పర్పసెస్ విచ్ కెన్ బి ఈ ట్యాపింగ్ చేయొచ్చు అనేది. కానీ ఇప్పుడు ఆ పరిమితులు దాటిపోయి సొంతం చేయడం దురదృష్టకరం. దీన్ని ఖచ్చితంగా అందరిని తీసుకురావాల్సింది, బయటకు అందరిని తీసుకురావాల్సింది. దీంట్లో అందరికి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలకి ఎవరు ఏం ఫోన్ మాట్లాడుకున్నా, భర్త మాట్లాడినా, భర్త భార్యతో మాట్లాడుకున్నా, ఈ ప్రణీత్ రావు స్థాయి ఎంతండి? ఒక డిఎస్పీ స్థాయిలో అటువంటి వాడు మేనేజ్ చేస్తే ఎవరి ఫోన్ ఎవరైనా ట్యాప్ చేయొచ్చు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున గట్టి కోరుకు. రైట్. సంజయ్ రెడ్డి గారు, గతంలో మీ పార్టీ, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పటి పార్టీ అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి అప్పట్లో రేవంత్ రెడ్డి ఏదైతే పట్టుబట్టారో అది ఫోన్ ట్యాపింగ్ వల్లే జరిగిందనేది ఒక వాదన, అది పక్కన పెట్టండి. రైట్. బీజేపీపై కూడా, అంటే కేంద్రంలో ఉన్న బీజేపీపై కూడా ఇటువంటి ఆరోపణలే కాంగ్రెస్ చేస్తూ వచ్చింది. రైట్. దానికి ఇప్పుడు జరిగిన దానికి సంఘటన, ఇప్పుడు జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఏమన్నా రిలేషన్ ఉందనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు అసలు సంజయ్ రెడ్డి గారు? సార్, ఇప్పుడు
ఆ, రాహుల్ గాంధీ గారు చెప్పినారు అంటే ఇప్పుడు ఇక్కడ మనం గతంలో మేము ఎన్నో సార్లు అన్నాం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ప్రతి విషయము రేవంత్ రెడ్డి గారి మిస్సెస్ కూడా మన ట్యాంపింగ్ జరిగిందని మనం అనుకున్నాం గతంలో. అంటే కనీసం భార్య భర్తలు మాట్లాడుకున్నా కూడా వాళ్ళకి ప్రతిదీ ఇక్కడ నుంచి అక్కడ చేరవేరుతుందంటే అనుమానం వచ్చింది. తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే మేము అప్పుడు అన్నప్పుడు అధికారంలో లేం కాబట్టి మమ్మల్ని అది కాదు ఇది కాదు అని చెప్పేసి మా మీద నిందలేసి, ఈ రోజు నిజమైంది అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ప్యానెల్ ఉన్న వాళ్ళు కూడా 100% అదే అయ్యి ఉండొచ్చు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే చట్టం తన పని ఇప్పుడు అది కూడా మనసులో పెట్టుకోలేదండి. అది కూడా మనసులో పెట్టుకుని చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. శేషు గారు, ఒక ఎస్ఐ, సాధారణ ఎస్ఐ నుంచి డిఎస్పీ స్థాయికి వెళ్ళి ఈ విధంగా చాలా కీలకమైనటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయటం అంటే ఇది నిజంగా ఒక పెద్ద వ్యూహంలానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది ఎలా సాధ్యపడింది అంటారు? ఇప్పుడు ఇట్లాంటి కీలకమైనటువంటి విభాగాలలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఏరికోరి తమ వాళ్ళని పెట్టుకున్నటువంటి వాళ్ళ ద్వారా తమ అనుకున్నటువంటి ప్రయోజనాలు, తమ అనుకున్నటువంటి విధానాలను వాళ్ళ ద్వారా నెరవేర్చుకునేటటువంటి క్రమంలోనే ఇవి జరిగినాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లోకి ప్రభాకర్ రావు గారు రావటం, ప్రభాకర్ రావు గారే స్వయంగా ప్రణీత్ రావు గారిని తీసుకొని వచ్చి ఎస్ఐబిలో పెట్టడం, ఎస్ఐబిలో తన అనుకున్నటువంటి కార్యక్రమాలని ప్రణీత్ రావు ద్వారా నిర్వహించుకున్నారు, ప్రణీత్ రావు ద్వారా చేయించుకున్నారు అనేటటువంటి విషయాలు ఈ విచారణలో బయటపడుతున్నాయి. అది ప్రణీత్ రావు ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయటమే కాదు, ప్రణీత్ రావు గారికి అయాచితమైనటువంటి ప్రయోజనాలు కల్పించే విధంగా కూడా వ్యవహరించినటువంటిది. తర్వాత ప్రమోషన్ ఛానల్లో ఇప్పుడు తనతో పాటు డిపార్ట్మెంట్ రైట్. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జరిగిన పరిణామాలు, ఇప్పటివరకు చోటు చేసుకున్న అంశాలు, వీటన్నిటిపైన డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటుగా రైట్ సంజయ్ రెడ్డి గారు, రైట్, మీ పార్టీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? ఇంకెంతమంది, ఇంకా ఎక్కువ మంది ఉన్నారనుకుంటున్నారా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో? విచారణ సవ్యంగా జరిగితే ఇంకా ఎక్కువ మంది బయటపడతారని అనుకుంటున్నారా? మీ పార్టీ స్టాండ్ ఏంటి దీని మీద? అంటే ఇప్పుడు ఏది ఉన్నది సార్, ఇప్పుడు రైట్, అనుకుంటే మరి కవిత గారి లావాదేవీలు కూడా జరిగినాయని ఒక సందర్భంలో వచ్చినాయి. మరి అట్లాంటి లావాదేవీలు జరుగుతున్నప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ చేసిరు అనుకోండి, చేయొచ్చు. కానీ మరి కేసీఆర్ గారికి మరి ఈ రోజు అది ఒకటే కాదు కదండి, కేసీఆర్ గారి ఫోన్ ఒక ట్యాంపరింగ్ కాదు, కలెక్టర్లతో కూడా చాలా అంటే అవినీతి పరంగా వాళ్ళతోని స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివ్యూ పెట్టినప్పుడు కూడా ఒకటే చెప్పింది అనమాట. ఈ సందర్భాలలో ప్రజలకు అనుకూలంగా చేయకుండా చాలా మంది ధరణి దాంట్లో కూడా ఈ అధికారుల పాత్ర కూడా ఉంది. ఈ అధికారుల పాత్ర ఎవరు? ఇక్కడ కేటీఆర్ గారు లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం అండతోనే చేసింది ఇవన్నీ. ఇది ఒకటే కాదు, మనం చాలా చూసినాం. గతంలో మనం ఎలక్షన్స్ అప్పుడు కూడా, మామూలు ఎలక్షన్స్ అప్పుడు కూడా మరి పోలీస్ వాహనాలలోనే డబ్బులు తరలించినారు, మద్యం కూడా తరలించారనే అంశాలు కూడా మనం చూసినాం. చాలా మంది అంటుంటే కూడా మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. అంటే నేను అనేది ఏం సార్ అంటే ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హెచ్చరిస్తుంది. మేమే చేయాలి, మాకు అంత అవసరం లేదు సార్. ఇప్పుడు మేము ఏదో చేయాలి, వాళ్ళు ఏమనుకున్నారు, 100 సంవత్సరాలు ఉండాలి మా పార్టీ అనుకున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయాలు అనేది శాశ్వతం కాదనేది ఇలా కేసీఆర్ కుటుంబానికి తెలవాలి. ఇలా ఒక ఉద్యమం కోసం పుట్టిన పార్టీ, ఇలా జాతిపిత అన్న ఒక పార్టీ ఇలా ఏ రకంగా భూస్థాపితం అవుతుంది అనేది స్వయంకృత అపరాధం ఇదంతా. ఎందుకంటే ఇలా ఆయన కళ్ళతో ఆయనే పొడుచుకున్నాడు. కాబట్టి మేము ఒకటే, గతంలో ఉన్న ప్రభుత్వం లాగా మేము ప్రభుత్వ అధికారులు పీడించాం. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరి మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. సంజయ్ గారు, మీరు చెప్పిన కామెంట్స్ ప్రకారం గత ప్రభుత్వం సహకారంతో జరిగింది అనుకుంటున్నారా ఇదంతా ట్యాపింగ్ అంతా? సార్ తప్పకుండా ట్యాంపరింగ్ అనేది జరిగింది. ప్రతి ఒక్కరిది కాదు. ఆ రోజు గతంలో ప్రతి ఒక్కరిది కూడా, ప్రణీత్ రావు అనేది మామూలు వ్యక్తి కాదు, ఇలా ఆయన ఒక్కడో చేసింది కాదు. దానికి ఒక టీం ఉంటది, మామూలు విషయం కాదండి. ఇప్పుడు ఇవాళ ట్యాంపరింగ్ చేయాలంటే ఒక్కరితో చేసే పని కాదు. వాళ్ళ డబ్బులకు ఆశపడే ఉండొచ్చు, లేకపోతే కేసీఆర్ మీద ప్రేమతో చేసిరా అంటే కేసీఆర్ గవర్నమెంట్ మీద ప్రేమతో చేసిరా. ఇలా కేసీఆర్ అనేటోడు 5 ఏళ్ళు ఉంటాడు, 10 ఏళ్ళు ఉంటాడు. కానీ ఈ అధికారులన్నీ శాశ్వతం కదండి. వాళ్ళకి జాబ్ వచ్చిందంటే పదవి విమరణ వరకు ఉంటది. వాళ్ళకి ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా చేసిండ్రు. అది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో అని చెప్తున్నాం మేము. అందుకనే మేము అలా చేయొద్దు అని చెప్పేసి అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఆయన మీద కక్ష చేసినా, ఆయన మీద ఇంకోటి చేసినా నిప్పుగానే బయటకు వచ్చిండ్రు. సరే, ఇవాళ మాకు జరగవచ్చు, రేపు వేరే బీజేపీ వాళ్ళకి జరగవచ్చు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకు కూడా జరగవచ్చు. మామూలు విషయం కాదు. వాళ్ళకున్న పని అదే, అవినీతి చేయాలి, దొడ్డిదారులు పోవాలి.
అందుకని చెప్పేసి ప్రజలను మేము ఏదో రకంగా చేయాలన్నారు. ప్రజలు ఏమి తీర్పిచ్చారు సార్? ఇది ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఒక భర్త ఫోన్ ముట్టుకున్నా, భార్య అనుమతి లేని భర్త ఫోన్ ముట్టుకున్నా కూడా నేరం అనేది మనకు తెలుసు. ఇది ఎంత పెద్ద నేరం తెలుసా సార్? ఇది ఇంత పెద్ద నేరం అని తెలిసినా కూడా ఈ అధికారులు చదువుకున్నోళ్ళు, సరే మరి రాజకీయ నాయకుడు, మరి ఆయనకు నా తెలివి ఉందో తెలివి లేక మరి ఆయన చెప్పినా కూడా వీళ్ళు చదువుకొని ఇలా ఒక మంచి ఉద్యోగంలో ఉండి ఒక వ్యవస్థలో ఉండి ఇలా పనులు చేసిరంటే అది మామూలు విషయం కాదు. అది దేశద్రోహం కింద కేసు అది. సరే మీరు ఇప్పుడు వాసుదేవరావు గారు అన్నట్టు నిజంగా సరే ఇప్పుడు సంఘ విద్రోహులకో లేకపోతే వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తానో లేకపోతే కంపల్సరీ అది రికార్డ్ మనకు అవసరం ఉంది అనుకుంటే అప్పుడు అది రికార్డ్ అనేది దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. దానికి ఒక స్పెషల్ ఉంటది, దానికి ఒక లా అండ్ ఆర్డర్ ఉంటది, దానికి అన్ని కొన్ని ఉంటాయి. కానీ అవి లేకుండా వీరి ఇష్టానుసారంగా ఎవరి ఫోన్లు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇవాళ ఎవరైనా చేసిరండి. అది చేసినంత మాత్రాన్ని ఇవాళ ఇన్ని చేసిండ్రు కదా, ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏందనేది మీరు ఒకసారి ఆలోచిద్దామా మనం అందరము? అది మంచి పద్ధత? ఎలా మన కొంతమంది జర్నలిస్ట్ మీడియా వాళ్ళు కూడా అందులో ఉన్నారనేది ఒక అపోహ ఉంది. అంటే అది ప్రజలు అది ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు. ఒక 400 మంది ఉన్నారనలా ఇదంతా ఒక టీం వర్క్ చేసిండ్రు అని చెప్పి ఇది ప్రజాస్వామ్యం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది అంటే ఎంతవరకు బతకగలుగుతున్నాం మనం? అరే ఉన్న 5 సంవత్సరాలని మంచిగా పాలించండి, ప్రజలు గుర్తు పెట్టుకునేలా పాలించాలి. వీళ్ళు ట్యాంపరింగ్ చేసి వాళ్ళని అది చేసి ట్యాపింగ్ చేసి ఏం చేద్దాం అనుకున్నారు? ఎప్పుడైనా నిజం అనేది బయటికి వస్తది, ఆలస్యంగా వస్తది తప్ప బయటకు వస్తది. ఈ రోజు ఒక్కటిగా సార్ వీళ్ళ వల్ల ఇలా ఎంతమంది అధికారులు బలైండ్రంటే వాస్తవంగా చెప్తే ఎక్కడ చూసినా కూడా చిన్న మొన్న కూడా మనము కొన్ని మన ధరణి కేసులో కూడా మనం భూ కబ్జాల మీద కూడా మనం చూసినాం, మన శివబాలాజీ గారి మీద. వాళ్ళ స్థాయి ఎంత సార్? ఆయన మీద ఉన్న డబ్బులు ఎంత? ఎన్ని కోట్ల అవినీతి జరిగింది? వాళ్ళ స్తోమత ఏంది? ఇవన్నీ అధికారులను చేయించలేదా బీఆర్ఎస్ నాయకులు? ఇంతగానం తెలంగాణని మీ చేతిలో పెడితే ఏం చేసిండ్రు తెలంగాణను? ఇవాళ మీరు ఎంత తెలంగాణ ఏమన్నారు? మీరు ఒత్తిడి మేమేమన్నారు? 100 రోజులు ఆగండి, 50 రోజులు ఆగండి, ప్రభుత్వం కూలిపోతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది అని చెప్పారు. ఎవడు కూలిండి? ఇవాళ ఎవడు కూల్చుకున్నాడు? ఎవడు కర్మ వాడు కర్మ సిద్ధాంతాలు. సంజయ్ గారు, వాళ్ళ పాలనలో ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి వారికి సంబంధించిన వ్యక్తులు ఫోన్లు ట్యాప్ కాలేదు అంటారు, అంతేనా? వాళ్ళ దాంట్లో ఉండొచ్చు సార్. ఇప్పుడు అఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు కొంతమంది మీద కొంతమంది మంత్రులను ఎమ్మెల్యేలను కలవలేదు ఆయన. కొంతమంది మంత్రులను ఎమ్మెల్యేలను కలవని పరిస్థితి. ఇలా ప్రగతి భవన్ లో కూర్చున్నారంటే మంత్రులకు కూడా టైం ఇవ్వలేదు, కొంతమందికి ఇవ్వలేదు. అది కూడా మీరు ఒకసారి మీరు అది కూడా ఒకసారి మీరు రికార్డ్ చెక్ చేయండి. వాళ్ళ దాంట్లో మీద వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఒక ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకుండా ఒక మంత్రిలో గడగట ప్రజాస్వామ్యంలో ఇంకా ఎక్కడ ఏ సీఎం చేస్తారండి? ఇలా ఫామ్ హౌస్ లో కూర్చొని ఎన్ని కథలు పడినావు? ప్రతిపక్షాలు ఇలా గగ్గోలు పెట్టుకున్నాము, ఫామ్ హౌస్ లో కూర్చున్నావు, ప్రజలకు పాలన చేయమంటే చేయలేదు. వాళ్ళ దాంట్లో కూడా ఉన్నాయండి, చూసే కదా. ఆ నలుగురు కలిసే కదా మరి ఈ నలుగురు వీళ్ళందరినీ గ్రూప్ లో పెట్టుకుని అది చేసిండ్రు. బయటికి పోకుండా మీ చిట్టా మేము ఇప్తాం, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని అందరినీ చేసిండ్రు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చిరు, కోట్లు ఇచ్చిరు, లక్షలు ఇచ్చిరు, కోట్లు ఇచ్చిరు, 1000 కోట్లు తాతలు ముత్తాతలు బతికేటట్టు ప్రజల్ని అమాయకులను చేసి వాళ్ళ ఉసురు మామూలుగా పోతుందా సార్? ఇవాళ పోవాలి కేసీఆర్, ఇవాళ అందులో ప్రమేయం ఇలా కేసీఆర్ ప్రభుత్వంగా కేసీఆర్ స్వయాన జైలుకు పోవాలి. ఈ దేశద్రోహం కేసు కంపల్సరీ ఇది మొత్తం అంతా చిట్టా బయటకు వస్తుంది సార్. వచ్చిన తర్వాత ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా లా అండ్ ఆర్డర్ మీద ప్రతి ఒక్కరు కూడా శాంతి భద్రతల విషయంలో అందరికి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేయాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇలాంటివి జరిగితే మళ్ళీ ఏ నాయకులకు కానీ ఎవరికి కానివ్వండి, మామూలుగా ఒక బిజినెస్ వ్యక్తులనే కానివ్వండి, బిజినెస్ నాయకులను కూడా ట్యాంపింగ్ చేసిండ్రండి. వాళ్ళని నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు వాళ్ళని అది చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళని రాబట్టుకోవడము, లేకపోతే వేరే పార్టీలో మీరు ఇట్లా చేసిరు కదా, ఈ పార్టీలకు మేము తీసుకోవాలి, మొత్తం అసలు ప్రతిపక్షం లేకుండా టీడీపీని చేసిరు, తర్వాత కాంగ్రెస్ ని చేద్దాం అనుకున్నారు. ఇలా ఏం జరిగింది సార్? అదొకసారి ప్రజాస్వామ్యం. ఇదంతా మీరు ఏదో చేద్దాం అనుకున్నారు. ఏం చేద్దాం అనుకున్నారు? ఓకే, ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, లేకపోతే ఇంకా వేరే పార్టీలు ఉన్నారు. మేము ఇంత ఘోరంగా ఎవరిని కూడా అది చేయలేదు. ధైర్యంగా ప్రజలను ఎదుర్కొన్నారు. ఏదంటే లైవ్ డిస్కషన్ మాట్లాడుకున్నారు, ప్రతిపక్షంలో మాట్లాడుకున్నారు. కానీ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇంత దరిద్రమైన పనులు కేసీఆర్ కుటుంబానికి ఏంటండి? లిక్కర్ ఏంది, ట్యాంపరింగ్ ఏంది? సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సంజయ్ గారు, వాసుదేవరావు గారు, ప్రతిపక్షాన్ని లేకుండా చేయడంలో భాగంగానే ఇటువంటి ప్రయత్నాలు జరిగాయి అనుకోవచ్చా వాసుదేవరావు గారు? అంటే దానికంటే ముందుగా ఒక చిన్న, అంటే ఈ డిస్కషన్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న, అంటే ఒక అర్థమవుతుంది ఏంటంటే పరిస్థితులు చూస్తుంటే, ఒకప్పుడు ఎవరైనా ఒక షాప్ పెట్టుకుంటే ఏం చేశారు? ఆ ఓనర్ వెళ్ళి ఆ షాప్ లో కూర్చున్నట్టోడు, గల్లా పెడితే జాగ్రత్తగా ఉండేటోడు,
తర్వాత మధ్యలో ఏదైనా బ్రేక్ కావాలనుకుంటే భర్తనో భార్యనో లేదా పిల్లలను కూర్చోబెట్టుకొని ఆ విధంగా ఇద్దరు వ్యాపారాలు జరిగాయి. ఎప్పుడైతే సీసీటీవీ టెక్నాలజీ వచ్చిందో ఇక షాప్ లో కూర్చొని అవసరం ఓనరు ఇంట్లో కూర్చున్నాడు, స్క్రీన్ పెట్టుకున్నాడు, అట్లా 4 షాపులు పెట్టుకునే అవకాశం ఉంది, నాకు టీవీ పెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఆ టైప్ లో నాకు తెలిసి కేసీఆర్ గారు అందుకని ఎవరితో కలవాల్సిన అవసరం లేదు, ఎవరితో వినవాల్సిన అవసరం లేదు, హాయిగా ఫోన్ ట్యాబ్లు పెట్టుకుని ఏది కావాలో ఏది దేనికి ఎవరికి ఏమి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ తొక్కాలో, ఎవరిని ఎక్కడ చేయాలో, అంటే ఆ స్థాయికి ఇప్పుడు మనం జనరల్ గా ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ప్రభుత్వ పెద్ద అందరూ కలుస్తారు. ఎందుకంటే కలిసిన తర్వాత ఏమైనా ఆరోపణలు ఉన్నాయా లేకపోతే ఎవరెక్కడ ఇబ్బందులు ఉన్నాయా, ఈయనకి అవసరం లేకుండా పోయినట్టుంది. ఎందుకంటే మొత్తం అసలు ఎవరేం మాట్లాడుకుంటున్నారు పూర్తిగా, అంటే పూర్తిగా అంటే ఒక అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ట్యాపింగ్ ద్వారా వస్తున్నప్పుడు ఇంకా ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. అది ఈ యొక్క రహస్యం ఏదైతే ఉందో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుండి ఎలా పరిపాలించారనేది అంటే రహస్యం అనిపిస్తుంది. వాసుదేవ్ గారు, ఈ టోటల్ ఎపిసోడ్ లో మీరు మీ పార్టీ వాళ్ళు బాధితులా లేదంటే సహాయకారులా? ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఇంటర్నల్ ఒప్పందం ఈ మధ్య పెద్ద పెద్ద వాదనలు వచ్చాయి, పెద్ద పెద్ద ఆరోపణలు వచ్చాయి కదా, అందువల్ల అడుగుతున్నాను. మీ పార్టీ వాళ్ళు బాధితులా లేదంటే సహాయకారులా ఈ టోటల్ ఎపిసోడ్ లో? బాధితుల సహాయకారులు అనే దాన్ని పక్కన పెడదాం కాసేపు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో అది జరిగింది ఈరోజు వాస్తవం. ఇదే కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు హయాంలో మరి ఏదైతే మనం నక్సల్స్ మీద ఆ బ్యాన్ ఎత్తిన తర్వాత మీరు చూడండి, వాళ్ళని చర్చలకు పిలవటం వెళ్ళటం, ఆ తర్వాత టప్ప 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 చాలా మంది ఎగిరిపోయారు, చాలా మంది నక్సలైట్లు ఎగిరిపోయారు. అది ఏ విధంగా అయిందంటారు? అది కూడా ఫోన్ ట్యాపింగే. ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత దానికి ఏదైతే ఒక నిబద్ధత ఉందో, నియమాలు ఉన్నాయో, ఆ నియమాల్ని పాటించకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్న ఈ రాజకీయ పార్టీలు, ఎస్పెషల్లీ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అలా చేయటం వల్లనే ఈ రోజున ప్రజలతో అవసరం లేదు, ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఇప్పుడు వాళ్ళ మొన్న ఏదైతే బీజేపీ మీద బురద జల్లారో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని, అది ఖచ్చితంగా వాళ్ళ ట్రాప్. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్లే పంపించి అసలు మాట్లాడుకుంది ఆ రోజు డబ్బులు దొరికినారు, ఈ ఒక్క రూపాయి కూడా చూపించిన పరిస్థితి ఈ రోజు వరకు. ఆ రోజు ఏమన్నారు, సూట్ కేసులు తీసుకొని బీజేపీ వాళ్ళు వచ్చారు, కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి ట్రాన్సాక్షన్ జరుగుతూ పట్టున్నారు. ఈ రోజు ఒక్క రూపాయి చూపించారా? ఎవరన్నా నిజంగా మరి ఇప్పుడు అనేక మంది ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులు కలుస్తూనే ఉన్నారు, కలిసినంత మాత్రాన కొనుక్కుంటున్నట్టు అమ్ముకుంటున్నట్టు నిరూపణ. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా వాసుదేవ్ గారు, ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా చాలా పెద్ద సెన్సేషన్ అయింది. అందులో ఫామ్ హౌస్లో ఏం జరిగింది, కొంతమంది బీజేపీ నేత పెద్దల హస్తం కూడా ఉంది, ఆ బీజేపీ నేతలను కూడా తేలింది ఎవరైతే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ లో దొరికిన వాళ్ళందరూ. సో ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ వల్ల జరిగిందంటారా? ఇప్పుడు తప్పకుండా ప్రభుత్వంలో వారు ఇమడలేకపోతే, ఆ పార్టీలు ఇమడలేకపోతే ఇప్పుడు ప్రతిరోజు కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కాంగ్రెస్ లో, అంటే డైరెక్ట్ వెళ్ళి స్టేజ్ మీద కలుస్తున్నారండి. డైరెక్ట్ గా వెళ్ళి స్టేజ్ మీద వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో కలుస్తున్నారు. ఇంతకుముందు కలవకుండానే అవుతుంది అది. ఇప్పుడు ప్రతిరోజు మీకు కాంగ్రెస్ పార్టీలోకి అనేక పార్టీల నుంచి జాయిన్ అవుతున్నారు. జాయిన్ అవడం డైరెక్ట్ గా వెళ్ళిపోయి, అంటే ముందు ఫోన్ చేసుకోకుండానే కలవకుండానే డైరెక్ట్ గా వెళ్ళి పబ్లిక్ మీటింగ్ వెళ్ళి జాయిన్ అవుతున్నారా? అదే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కలిసి ఉండొచ్చు. వారికి ఉన్న ఇబ్బందులు కావచ్చు, వారికి అక్కడ ఇమడలేకపోవచ్చు, ఆ పార్టీ యొక్క విధానం నచ్చక కలవచ్చు. దాన్ని కూడా ఫోన్ ట్యాప్ చేసే కదా మీరు పట్టుకుంది. మరి లేదా ఎట్లా తెలిసింది మీకు? వాళ్ళే చెప్పి, లేదా వాళ్ళ పార్టీయే దాన్ని ఒక కూప్ తయారు చేసి ఉండొచ్చు. రెండు అంశాలు, ఏదో వాళ్ళ పార్టీయే దీన్ని ఒక ట్రాప్ తయారు చేసి ఆ సీన్ లో క్రియేట్ చేయటం, రెండోది ఫోన్ ట్యాపింగ్. ఈ రెండు కాదు, మూడో విషయం లేదు కదా. బీజేపీ వెళ్ళి కేసీఆర్ చెప్పదు, లేదా ఎవరైతే మా పార్టీలో జాయిన్ అనుకున్నారో వాళ్ళు వెళ్ళి కేసీఆర్ చెప్పరు కదా. కేసీఆర్ డ్రామానా చేయించి ఉండాలా, లేకపోతే అక్కడ ఫోన్ ట్యాపింగ్ అని జరిగి ఉండాలా. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే పద్ధతులను ఎంచుకుందో, ప్రభుత్వాన్ని నడపాలనుకున్న పద్ధతిని ఎంచుకుందో, ఆ పద్ధతి ఈ రోజున ఆ కత్తే బూమరాంగ్ అయ్యి ఆయనకే తగిలింది. రైట్. మొన్నటి దాకా కూడా ఇంకా ముందు ఇప్పుడు నిన్న 1,10,00,000 1,12,00,000 మన ఛానల్ వచ్చింది, కవిత గారు ఆ ఫోన్ ని డ్యామేజ్ చేసిందని చెప్పి. అంటే అంతంత ఒకప్పుడు మాకు తింటాను లేదు, కట్టుకోవడానికి డబ్బు చీరలు లేవు, లేకపోతే మాకు ఇల్లు లేవు, సొంత ఇల్లు అద్దెలు ఉన్నాం వంటి ఈ యొక్క కుటుంబ సభ్యులు ఈ రోజున ఏ స్థాయికి డబ్బులు ఏ స్థాయికి వాళ్ళకి వెళ్ళిపోయారనేది
ఏ Right, స్థాయిలో right. ఒక ఆడబిడ్డ అయి ఉండి లిక్కర్ వ్యాపారంలో అదేదో పెద్ద గొప్ప వ్యాపారం చేసినట్టుగా, అదేదో ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి నిలబెట్టినట్టు, ఢిల్లీ వీధులు నిలబెట్టినట్టుగా తెలంగాణ స్త్రీలకు ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో నేను ఏదో లిక్కర్ రాని అన్నట్టుగా ఆవిడ వ్యాపారాలు చేయడం, దాంట్లో మళ్ళా అవినీతి పాల్పడటం. రైట్, మన అవినీతి సబ్జెక్ట్ పాల్పడితే డిబేట్ మన అవుతుంది, బురద సబ్జెక్ట్ BJP డిబేట్ బురద అవుతుంది. ఇవన్నీ. రైట్, శేషు గారు, ఈ విచారణలో భాగంగా పోలీసులు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే చాలా డాక్యుమెంట్లు తగలబెట్టడం కానీ, అదేవిధంగా హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడం కానీ ఇదంతా చేసినట్టుగా ఒక నిర్ధారణకు వచ్చారు. అంటే ఇది ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ధ్వంసం చేశారంటారా, లేదంటే గవర్నమెంట్ ఒకవేళ ఇన్ కేసు మారిపోతే మనకి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు నవంబర్ 30వ తారీఖు నాడు ఫలితాలు వెలువడుతున్నటువంటి సందర్భంలోనే అదే రాత్రి ప్రణీత్ రావు అనేటటువంటి డిఎస్పి అక్కడ ఉన్నటువంటి 42 హార్డ్ డిస్కులతో పాటు పూర్తి సమాచారం ఉన్నటువంటి దాన్ని ధ్వంసం చేసినట్టుగా, ఆధారాలు దొరకకుండా చేసినట్టుగా మనకి ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఆ విధమైనటువంటి అభియోగాలు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రణీత్ రావు పైన మోపినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీస్ చెప్తున్నది ఏంటి అంటే, ఆ సెక్షన్స్ అథారిటీ చెప్తున్న మాట ఏంటి అంటే, ప్రజల యొక్క వ్యక్తిగత గోప్యతను, ప్రైవసీని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల యొక్క ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలి. కానీ ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రజల యొక్క వ్యక్తిగత గోప్యతనుకి దానికి విరుద్ధంగా వ్యవహరించినట్లుగా కదా. 30 ఏళ్ల క్రితం రామకృష్ణ హెగ్డే కర్ణాటక ముఖ్యమంత్రి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పదవిని కోల్పోయారండి. ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినటువంటి సందర్భం ఈ దేశంలో మనకి కనపడుతుంటే, ఇవాళ మీకు మైనాబాద్ ఫామ్ హౌస్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మిగతా 3 ఎమ్మెల్యేలు అక్కడ పట్టుబడటము, అక్కడ కొనుగోలు వ్యవహారాలు చేశారు అనేటటువంటి విషయం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రభుత్వం కనుక్కోగలిగింది కదా. కానీ అది ప్రభుత్వం తనకు అనుకూలంగా దాన్ని మార్చుకొని భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలను కొనటానికి ప్రయత్నం చేసింది అనేటటువంటి ఒక ఎపిసోడ్, ఒక కథని అక్కడ నడిపించినటువంటి సందర్భం మనం చూసాం. అది కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే దాన్ని ట్రేస్ చేశారనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. రెండోది కీలకమైన అంశం ఏంటంటే, ఇవాళ ప్రణీత్ రావు పైన పోలీస్ ఎంక్వైరీలో పెట్టినటువంటి ఛార్జ్ షీట్స్ గనక మనం చూస్తే, కేవలం ఈ ఫోన్ ట్యాపింగే కాదండి, ఎక్స్టార్షన్స్ కూడా. ఎక్స్టార్షన్స్ అంటే మీకు హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఫోన్ ట్యాపింగ్ చేయటం, తర్వాత రియల్ ఎస్టేట్ ఫోన్ ట్యాపింగ్ చేయటం, బిల్డర్స్ ఫోన్ ట్యాపింగ్ చేయటం, వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేయటం, తర్వాత దందాలకు పాల్పడటం, తర్వాత అభియోగాలకు పాల్పడటం, తర్వాత ఆరోపణలకు పాల్పడ, ఇవన్నీ ఎక్సార్షన్స్ చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు అనేటటువంటి కేసును కూడా ప్రణీత్ రావు పైన ఛార్జ్ షీట్ లో పెట్టారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే కేవలం స్వపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కదలికలు, నాయకుల కదలికలను, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల కదలికలను ట్యాపింగ్ చేయడంతో పాటు రాష్ట్రంలో కీలకమైనటువంటి వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నది, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ బిల్డర్ వ్యవస్థలో ఉన్నటువంటిది, ట్రేడింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బెదిరింపులకు పాల్పడ్డారు అనేటటువంటి అభియోగాలు కూడా వస్తున్నాయి. మీరు ఒక మాట చూడండి, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట తరచు చెప్తుంది, 10 సంవత్సరాలు విధ్వంసం చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని. మీరు పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొదటి 2 స్థానాల్లో ఉన్నాయండి అవినీతిలో. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అవినీతికి పాల్పడింది, అవినీతిలో కూరుకుపోయింది, ట్యాపింగ్ వచ్చింది అనేటటువంటి విషయం సీరియస్ గా బయటపడుతుంది. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏ ఎంఆర్ఓని పట్టుకున్నా, రజనీ ఎంఆర్ఓ చివరిగా పట్టుకున్నటువంటి రజనీ జమ్మికుంట ఎంఆర్ఓని పట్టుకున్నా 20 కోట్ల రూపాయలు తెలియని, ఏ ఎంఆర్ఓని పట్టుకున్నా కోట్ల రూపాయల డబ్బులు బయటకు వస్తున్నాయి. ఎంఆర్ఓల స్థాయిలే కాదండి, కీలకమైనటువంటి అధికారులను కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు హెచ్ఎండిఏలో ఉన్నటువంటి శివబాలకృష్ణను పట్టుకుంటే 300-400 కోట్ల రూపాయలు ఆస్తులు, డిస్ప్రపోర్షనెట్ అసెట్స్ దొరికిన సందర్భాన్ని చూస్తున్నాం. సోమేష్ కుమార్ ఏంటి, రజత్ కుమార్ ఏంటది, అరవింద్ కుమార్ ఏంటది. అంటే మొత్తం తెలంగాణలో ఒక అవినీతి, ఒక కరప్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దాంట్లో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ 10 సంవత్సరాల్లో ఒక విధ్వంసం జరిగింది అనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తుంది. అటు ఇరిగేషన్ లో తన వాళ్ళని పెట్టుకున్నారు, ఇటు ఎలక్ట్రిసిటీలో తన వాళ్ళని పెట్టుకున్నారు. మీ ఈఆర్సీ ఏంటదండి, రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేసింది ఏంటది, అక్కడక్కడ అధికారులు కలుపు మొక్కలు ఉన్నాయి పిక్కుంటూ వెళ్తున్నాం అనేటటువంటి తర్వాత శేషు గారు, ట్యాపింగ్ అనేది నైతికత అయితే, అదొక రాజ్యాంగబద్ధమైన హక్కు అయితే, అంటే కొంత పరిమితులు ఉంటాయి. ఖచ్చితంగా ఇలాంటి డిపార్ట్మెంట్స్ చెందిన అధికారుల మీద కనుక ట్యాపింగ్ పెడితే వర్కౌట్ అవుతాం బాగా, ఏదైతే అవినీతి ఎక్కడైతే జరుగుతుందో. ఇది హక్కు కాదండి, ఇది హక్కు కాదు.
పోలీస్ లాంటి ఒక సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కి రాజ్యాంగము, ప్రభుత్వము, చట్టం ఇచ్చినటువంటి ఒక సౌలభ్యత ఏంటి అంటే, అటు టెర్రరిస్టులకు కానీ, సంఘ వ్యతిరేక శక్తులకు కానీ, తర్వాత ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నటువంటి వాళ్ళని కనిపెట్టడానికి, వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం కోసం, వాళ్ళ వ్యక్తిగతమైన సంభాషణలు తెలుసుకోవటం కోసం మాత్రమే ఒక ఫెసిలిటీస్ గా ఉపయోగించుకోవాల్సినటువంటి దాన్ని ఇవాళ ప్రత్యర్థులను అణచటానికి, ప్రత్యర్థుల ఎత్తుగడలను తెలుసుకోవటానికి, ప్రత్యర్థి పార్టీలలో జరుగుతున్నటువంటి పరిణామాలను తెలుసుకోవటానికి, తమ సొంత పార్టీలో ఉన్నటువంటి యాక్టివిటీస్ ని తెలుసుకోవటానికి ఇట్లాంటి వాటిని వాడుకోవటం చట్టపరంగా పూర్తిగా అనైతికమైనది, ఇల్లీగల్ అయినటువంటిది. ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడటం వల్ల ప్రజలకు అభద్రత ఏర్పడుతుందండి. ప్రజల్లో కూడా తమ వ్యక్తిగత గోప్యతను ప్రభుత్వాలు ఎక్కడ దొంగిలిస్తాయనేటటువంటిది. మీరు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో జోక్యం చేసుకుంది కదా. ప్రభుత్వాలు ప్రజల యొక్క వ్యక్తిగత గోప్యతను, ప్రైవసీని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే కదా మీకు ఇప్పుడు ఆధార్ కార్డుకి ఓటర్ కార్డుకి లింక్ చేయడానికి కారణాలు ఏంటది? ఇప్పుడు ఆధార్ కార్డు అనేటటువంటి దాంట్లో ప్రజల యొక్క పూర్తి సమాచారం ఉంటుంది కాబట్టి దాన్ని ఓటర్ ఐడి కార్డుకి లింక్ చేయటం వల్ల ప్రజల యొక్క వ్యక్తిగత గోప్యత మొత్తం ప్రజల ముందుకు వచ్చేటటువంటిది, సమాజం ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అలో చేయలేదు. సుప్రీంకోర్టు దాన్ని ఆపేసింది. కాబట్టి మరి ప్రభుత్వాలకి ఎట్లా వస్తుందండి? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది చాలా క్రైమ్, తీవ్రమైనటువంటి నేరం. అందుకే రామకృష్ణ హెగ్డే లాంటి ఒక పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ కూడా తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఇది పూర్తిగా అనైతికమైనటువంటిది, ఇల్లీగల్ చర్య. అది రాజ్యాంగ సూత్రాలకు లేకపోతే చట్టానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు. కాబట్టి ప్రణీత్ రావు లాంటి ఒక వ్యక్తిని మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రణీత్ రావు వెనకాల ప్రోద్బలం చేసినటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న కీలకమైన వ్యక్తులు, వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు వ్యక్తిగత గోప్యతను మేము కాపాడుతామనేటటువంటి సందేశాన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ లాంటి ఇల్లీగల్ కార్యక్రమాలకు ప్రభుత్వాలే పాల్పడితే ఇక ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది? అందరూ అభద్రతా భావంతో బతికేటటువంటి అవకాశం ఉంది కదా. నా వ్యక్తిగత సమాచారం ఎక్కడ ప్రభుత్వం వింటుందో అనేటటువంటి భయం ప్రజలకు కలిగితే ఏ విధమైనటువంటి సంకేతాలు వెళుతున్నట్టు. కాబట్టి విచారణ అంటూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే వెనుకున్న వ్యక్తులు అందరూ పేర్లు కూడా బయటకు వస్తాయేమో, ఒకవేళ ఇన్కేస్ జరిగితే ఖచ్చితంగా జరగాలి కూడా. కేసులలో నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రణీత్ రావు మొట్టమొదటి కేసు కాదు, చివరి కేసు కాదు ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో. కాబట్టి ప్రభుత్వాలు ఒక నమ్మకం కలిగించాలి. మా ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ లాంటి ఒక అనైతికమైన చర్యలకు పాల్పడదు అనేటటువంటి ఒక సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉంది. ఇది ఒక తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. దేశవ్యాప్తంగా పెగసస్ స్పైవేర్ విషయంలో ఫోన్ ట్యాపింగ్లు జరిగాయనేటువంటి ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ప్రభుత్వాలే ఒక భరోసా ఇవ్వాల్సినటువంటిది, ఒక నమ్మకం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల యొక్క వ్యక్తిగత గోప్యతను కాపాడబడటానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి అనేటటువంటి సంకేతం ఇవ్వాలి. ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినటువంటి రాకెట్ లో మొత్తం ఉన్నటువంటి సూత్రధారుల పైన చర్యలు తీసుకోవాలి. అది ఎంత పెద్దవాళ్ళున్నా, ప్రభుత్వంలో పెద్ద వ్యక్తులున్నా, ఇంటెలిజెన్స్ లో పెద్ద వ్యక్తులున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద వ్యక్తులున్నా, అలాంగ్ విత్ ప్రణీత్ రావు తోటి అందరికీ శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేదే మా డిమాండ్. రైట్ డిబేట్ కొనసాగిద్దాం. వాసుదేవరావు గారితో అదేవిధంగా సంజయ్ రెడ్డి గారి రియాక్షన్ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చిన ది గ్రేట్ డిబేట్లో వచ్చిన షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగుతుంది.
వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ టాపిక్ అంశంపై డిబేట్ కొనసాగిస్తున్నాం. వాసుదేవరావు గారు, ప్రణీత్ రావు విచారణ తీరుపైన అనుమానాలు మీకు ఏమైనా ఉన్నాయా? ప్రాపర్గా జరుగుతుందని భావిస్తున్నారా? విచారణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా అన్నీ బయటపడతాయి అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉందా మీకు? అంటే గతంలో కూడా మనం అనేక సార్లు అనేక విషయాలు చూసాం. రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ ఎన్నికల ముందు ఏదైతే వారు 100 రోజులు సమయం కావాలన్నారో ఆ 6 గ్యారంటీలు, దానికి 6 గ్యారంటీలు ఎన్ని రకాలుగా అది ఏ విధంగా అమలనేది మనం కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈ అవినీతి మీద ఆయన అనేక బాణాలు, మాటలు, తూటాలు పేల్చారు. 100 రోజులు దాటిపోయింది. ఇంతవరకు దేని మీద కూడా ఒక ప్రణీత్ రావు ఇది బయటకు వచ్చిన తప్పితే ఇంక దేని మీద కూడా వారు కేసుని నమోదు చేయలేదు ఇంతవరకు. కాబట్టి మరి ఇది ఎన్ని రోజులు తెలియదు. అసలు రేవంత్ రెడ్డి గారి కేసే కేసీఆర్ గారు ఇంతవరకు తేల్చలే. వీరు ఆయన కేసు తెలుస్తారో లేదు తెలియదు, వాళ్ళు వీళ్ళ కేసు తెలుస్తారో తెలియదు. కాబట్టి పెద్దగా దీంట్లో అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదేమి ఇది నాన్సుడు వ్యవహారం ఉంటుంది. 4 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతాం మనం. ఆ తర్వాత దాని వెనక జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. దాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే ప్రణీత్ రావు మీరు ఎక్స్ట్రాక్షన్ చేశారో సీరియస్ క్రైమ్ ని వాసుదేవరావు గారు, అందులో ఏమి డౌట్ లేదు. సీరియస్ క్రైమ్ ని అన్బియాస్డ్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అది చేయాలి. కానీ ఎంతవరకు ఇప్పుడు మనం ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి, ఎన్ని రోజుల్లో అవుతుంది, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే వాళ్ళకి కీలకమైన సమాచారం ఉందని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. 2 సీఎల్ని వాళ్ళ పిలిపించినట్టున్నారు, ఆయన తీసుకున్నారు. కాబట్టి ఇప్పటివరకు ఏ అరెస్ట్ జరగలే ఒక ప్రణీత్ రావు తప్పితే. ప్రణీత్ రావు చేసింది ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ మీదో లేదా ఇంకోళ్ళు, ఆయన అంతా ఆయన చేయడు కదా. అసలు ఆయనకి అధికారం లేదు కదా. అధికారం ఎవరో పైన అధికారి ఇస్తేనే. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ పాటికే ఒక వరంగల్ సంబంధించిన నాయకుడి పేరు ఏదైతే వస్తుందో, మాజీ మంత్రి పేరు వస్తుందో, అది మనందరికి తెలుసు. అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఆ పేరు కూడా తీయడం జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ గారు పేరు తీయడం జరిగింది. మరి ఏదైనా నిజంగా ఆ సీరియస్నెస్ ఉంది అంటే కీలకంగా సమాచారం దొరికింది, అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారని చెప్పి ఈరోజు మనం న్యూస్ ఛానల్స్ లో చూస్తున్నాం. అదేదో అడవిలో మనం వికారాబాద్ అడవుల్లో అవి హార్డ్ డిస్క్లు పారేశారని చెప్పి అవి కూడా తీసుకొచ్చారని చెప్పి రకరకాలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీలో ఆయన దగ్గర ఎంత టెక్నాలజీ ఉపయోగించుకొని ఏ విధంగా అయితే ఫోన్ ట్యాపింగ్ చేశారో, ఈ రోజు హార్డ్ డిస్క్లు పగలగొట్టినా లేదా ఎన్నిసార్లు రీరైట్ చేసినా లేదా ఫార్మాట్ చేసినా ఎట్లయినా సరే ఈ రోజు సమాచారం తీయొచ్చు. అది పెద్ద విషయం కాదు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. నిజంగా ఆ చిత్తశుద్ధి ఉంటే ఇంకా 4 రోజులు ఖచ్చితంగా ఎవరెవరైతే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వారు ఏది చెప్పారు, బడా నేతలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ నిజంగా చేస్తే వారంలో అరెస్ట్ అయిపోవాలి. కేసీఆర్ అరెస్ట్ అయిపోవాలి. లేదా ఎవరైతే ఉన్నారో ఆయన అనుకున్న అధికారులు ఉన్నారో, ఈయన పైన ఇంటెలిజెన్స్ అధికారులు, ఆ పై అధికారులు, రాజకీయ నాయకులు. దురదృష్టం ఏంటంటే ఈ రోజున రాజకీయ నాయకులకి ఈ అధికారులు తేడా లేకుండా పోతుంది. అధికారులు కూడా అంటే రాజకీయ నాయకులకి చదువు అవసరం లేదు, లేకపోతే వారికి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అవసరం లేదు, వారికి ఏదో ఒక సమాజ సేవ చేయాలని చెప్పి వారికి ఉన్న తెలివితేటలతోనో చాతుర్యంతోనో కొంతమంది నిజంగా దాన్ని సమాజ సేవ వాడతారు, కొంతమంది రాజకీయ లబ్ధి వాడుతున్నారు. కానీ ఈ చప్పట్లు మోత రావాలన్నా, ఏదైనా అవినీతి జరగాలన్నా, ఇటువంటి తప్పుడు పనులు జరగాలన్నా 2 చేతులు కలవాల్సిందే. ఆ 2 చేతులు, ఒకటి అధికారులు, 2 రాజకీయ నాయకులు. దురదృష్టం ఏంటంటే ఈ అధికారులు కూడా వాళ్ళ యొక్క అంటే అవినీతికి దాసోహం అయిపోయి ప్రమోషన్ల కోసము ఆ రాజకీయ నాయకులతో చేతులు కలిపి ఈ రోజు వ్యవస్థ మీదే పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయే విధంగా ఈ రోజు చేస్తున్నారు. అది దురదృష్టకరం. కాబట్టి ఈ రాజకీయ నాయకులు ఎంతైతే అకౌంటబుల్ గా మనం చేస్తున్నామో అంతకి ఎక్కువ చేయాల్సింది ఈ అధికారులు. లేకపోతే మాత్రం ఇది ఇంతే పోతుంటది. ఏ రాజకీయ నాయకుడు వస్తే ఆయన కింద ఇప్పుడు మా ఖమ్మంలో ఒకటే చెప్పి ముగిస్తాను. ఖమ్మం జిల్లాలో ఇంతకు ముందు బీఆర్ఎస్ లో ఉన్న మంత్రులు, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్న నాయకులు ఈ రోజు కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ లో రాగానే ఆ బీఆర్ఎస్ లో ఉన్న కార్పొరేటర్ల వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయించారు. ఏది వాళ్ళు ఇది చేశారని చెప్పి, భూములు కబ్జా చేసి. మరి నువ్వు ఉన్నప్పుడేగా చేసింది అది. నీవు అది ఆ పార్టీలో ఉన్నప్పుడు నీకు కనబడలే. నువ్వు పార్టీ మారంగానే నీ పాత పార్టీలో ఉన్న నీ కింద పనిచేసిన కార్పొరేటర్లు భూములు కబ్జాలు చేశారు. అంటే పూర్తిగా కూడా ఇది ఓన్లీ రాజకీయ కక్ష తప్పితే నిబద్ధత లేదు. మా ఖమ్మంలో కార్పొరేటర్ తీసుకెళ్లి లోపల అరెస్ట్ చేశారు. మరి ఆయన బీఆర్ఎస్ నాయకుడు అంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడే ఉన్నారు.
కానీ వాళ్ళకి అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో సంజయ్ గారు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో కొసరోళ్ళు దొరికారు కానీ అసలు దొరకట్లేదు, ఇన్వెస్టిగేషన్ సరిగా జరిగితే దొరుకుతారు అనేది వాదన. అటువంటి పరిస్థితులు ఉన్నాయా సంజయ్ గారు? సరే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాసుదేవరావు గారు భలే బాగా చెప్తున్నారు మంచిగా. అంటే ఆయన ఎట్లా చెప్తున్నారంటే, మీకు కనిపించలేదన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫోన్ ట్యాంపింగ్ ఒకటే కాదు, విద్యుత్ అవినీతి ఎంత ఉందనేది కూడా సమీక్ష సమావేశాలు జరిపినాం. తర్వాత మీరు అది కూడా చూసిండ్రు. తర్వాత ధరణిలో ఇప్పుడు భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలుగా ఉంది. వచ్చి 100 రోజులు కాలేదు, ఇంకా చేయలేదు అంటే 10 ఏళ్ళు రాష్ట్రంలో ఏం చేసిరన్నా మీరు? సంజయ్ గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, సబ్జెక్ట్ డిబేట్ అది కాదు మన సబ్జెక్ట్. మీ ఇన్వెస్టిగేషన్ అనేది కేసు ఇన్వెస్టిగేషన్ లో చిన్న చితకాలు దొరుకుతున్నారు, వాళ్ళు అనుకున్న పెద్ద హస్తాలు పెద్ద తలకాయలు రావట్లేదు అనేది క్వశ్చన్. తలకాయలు రావట్లేదు కదా సార్. ఇప్పుడు కవిత గారి విషయంలో కూడా బీజేపీ పార్టీ మరి ఎందుకు ఇంత లేట్ చేసింది అని మనం కూడా అడగొచ్చు. కానీ అది లా అండ్ ఆర్డర్ కాబట్టి మనం అది జోక్యం చేసుకోవద్దు. ఇలా ప్రణీత్ ఒక్కడే బయటకు వచ్చిండు, మిగతా వారు రాలేదు, మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో చూస్తాం, ఇప్పటికే అయిపోయిందని. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయరండి. ఒక సీఎం గారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా ఒక సీఎం గారు పదవి నుంచే తొలగించారంటే పదవే కాదు, వ్యక్తిత్వం కోల్పోతారు, తర్వాత జీవితం అనేదే ఉండదు. అలాంటి ఒకవేళ నిజంగా కూడా నిరూపణ అయ్యింది అనుకోండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది 29 రాష్ట్రంలో కేసీఆర్ ఎట్లా స్థిరస్థాయిలో నిలిచిపోయిండ్రో, ఇప్పుడు జీవితం కోల్పోయిన తర్వాత ఇంకేముంటది సార్? ఇంకా అది ఏ స్టేజ్కి వెళ్తుంది అది కూడా ఒకసారి వాళ్ళు చూసుకోవాలి. ఇది ఎందుకంటే ఈ లా అండ్ ఆర్డర్ సమస్యలని అంత తొందరగా మనము అక్కడ అంటే ప్రూఫ్స్ లేనిది మనము ఇష్టానుసారంగా మాట్లాడడానికి ఆస్కారం లేదు. దాని ఇప్పుడు కవిత కేసు 1 year నుంచి చూస్తున్నాం మనం. ఇప్పుడు కొలిక్కొచ్చింది. మరి అది లా అండ్ ఆర్డర్ ఇప్పుడు మీడియాలో లేకపోతే రాజకీయ నాయకులదో కాదు, కొన్ని ఉంటాయి వాళ్ళకి. ఇది కూడా అంతే. వేగవంతం చేసి సంజయ్ గారు కేసు వేగవంతం చేసి చాలా మంది పేర్లు బయట తీసుకొచ్చి ఆ సాక్ష్యాలతో నిరూపిస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా. డెఫినెట్లీ సార్, మేము అనేది ఏంటంటే మళ్ళీ అది తొందరపాటు పడకుండా, ఇప్పుడు ఎందుకంటే మనం చేసిన తొందరపాటు పడొద్దు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు గవర్నమెంట్ లో ఉండి చిన్న తప్పు ఏది జరిగినా గవర్నమెంట్ బదలాం చేద్దామన్న పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రతిపక్ష నేతలు ఉంటారు. అలాంటి తప్పుదాలు జరగొద్దు, నిజాలు. అందుకే స్వేచ్ఛనిచ్చారు కలెక్టర్లకు, రేవంత్ రెడ్డి గారు, మంత్రులకు కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కేసీఆర్ చేసినట్టు చేయట్లేదు. మీ విధులు మీరు సక్రమంగా చేయండి. ఎవరు అవినీతి చేసినా, మన పార్టీ వాళ్ళైనా కూడా అవినీతి చేసినా కూడా మీరు ఎదిరించండి, వాళ్ళని పాయింట్అవుట్ చేయండి అని వాళ్ళు చెప్పారు. అందుకే అధికారులకు మనం స్వేచ్ఛని ఇస్తేనే కదా సార్ వాళ్ళు కరెక్ట్ చేయగలుగుతారు. వీళ్ళలాగా మనం అధికారులను గ్రిప్పులు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూడదు సార్. అందుకని మంచి పేరు గురించి అని కాదు, ప్రజలు శాంతి భద్రతల విషయంలో ఏ నాయకులైనా ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే పార్టీలు కొట్లాడాలి. ఒక పార్టీ గెలిచిన తర్వాత, ఒక గవర్నమెంట్ ఉన్న తర్వాత శాంతి భద్రతల విషయంలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యతది. కాబట్టి ఎవరి విషయంలో ఏది జరిగినా కూడా ప్రతి విషయంలో అందుకని ఒక సీఎం కానివ్వండి, ఒక మంత్రి కానీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు వస్తారు సార్. ఇంకా చాలా మంది ఉన్నారు. టీగ తాగితే డొంక గదినట్టుగా అది ఒక మామూలు విషయం కాదు. అది టెంపరింగ్ అనేది మామూలు విషయం కాదు. అది ఎంత పెద్ద కేసు అవుతుంది అని కూడా మనందరికి తెలుసు. మామూలుగా ఇళ్లలో చదువుకునే వాళ్ళకి కూడా తెలుసు. ఇట్లా ఫోన్ రికార్డ్ చేస్తారు, మాట్లాడేటప్పుడు ఫోన్ రికార్డ్ చేస్తేనే నేరం అంటాం మనం. ఇది ఎంత పెద్ద నేరం అనేది తెలియదా సార్? ఇదిగా ప్రజలకు తెలియదు. మనం రికార్డ్ చేస్తే రికార్డ్ ఎట్లా చేస్తున్నాం అని మనం అడుగుతాం. మరి ఫోన్ ట్యాంపింగ్ ఇప్పుడు చేస్తున్నారంటే మీ అనుమతులు ఏం చేసిండ్రంటే అందరు బయటకు వస్తారు, డెఫినెట్ గా వస్తారు. నేను చెప్పాను కదా సార్, అవినీతి పరులే కానివ్వండి, మీరు ఎంత అవినీతి, అందరు బయటకు వస్తారు. ప్రతి విషయంలో భూ కుంభకోణం కానివ్వండి, ఏ పార్టీ ఫిరాయింపుల ఏం జరిగింది, ఏది మాట్లాడిండ్రు, ఏం చేసిండ్రు, ప్రజలకు ఇబ్బంది కలిగే విషయాలు ఏదున్నా కూడా వస్తుంది. అభివృద్ధి ఇక్కడ ఆగదు. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు. సమయం మించిపోవడం వల్ల కంక్లూడ్ చేస్తున్నాను. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పర్సనల్ సీక్రెట్స్ని భంగం కలిగించే వారి యొక్క వ్యక్తిగత హక్కుల్ని, వ్యక్తిగత హననానికి పాల్పడే సీరియస్ క్రైమ్గా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కేసుల్లో చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటే తప్పించి వాటిలో అటువంటి ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్ కూడా అట్ ది ఎర్లియస్ట్ ఫినిష్ అయ్యి ఎవరైతే ఉన్నారో దీన్ని వెనుకున్నటువంటి పెద్ద హస్తాలు, పెద్ద తలకాయలు కూడా బయటికి రావాలని మనం కూడా కోరుకుందాం. ఇది వాటి దగ్గరే డిబేట్.